ఇప్పుడు మనం కీబోర్డ్స్ గురించి నేర్చుకుందాము. కీబోర్డ్ యొక్క డెఫినేషన్ ఫస్ట్ చూద్దాము. కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. సో కీవర్డ్స్ అంటే ఏంది? ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అంటే ఏంది? కీబోర్డ్ యొక్క మీనింగ్ ని ఆల్రెడీ డిఫైన్ చేసేసారు. ఆ పైథాన్ సాఫ్ట్వేర్లో ఆల్రెడీ కీబోర్డ్ యొక్క మీనింగ్ ని డిఫైన్ చేసేసారు. సో కాబట్టి కీబోర్డ్ ని మనము ఆ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి, అంతేగాని వేరే పర్పస్ కోసం మనం కీబోర్డ్ ని యూజ్ చేయకూడదు. ఎందుకైతే ఆ కీబోర్డ్ ని డెవలప్ చేశారో ఆ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి కీబోర్డ్ ని. పైథాన్ లో మనము కీబోర్డ్ ని ఒక ఐడెంటిఫైయర్ కింద యూజ్ చేయలేము. ఓకే, వి నో అబౌట్ ఐడెంటిఫైయర్. ఓకే, ఐడెంటిఫైయర్ మీన్స్ ఐడెంటిఫైయర్ యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ యొక్క నేమ్ ని డిక్లేర్ చేయొచ్చు, ఫంక్షన్ యొక్క నేమ్ ని డిక్లేర్ చేయొచ్చు, క్లాస్ యొక్క నేమ్ ని డిక్లేర్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ని డిక్లేర్ చేయొచ్చు. బట్ ఒక ఐడెంటిఫైయర్ ని మనము ఒక కీబోర్డ్ ని మనం ఐడెంటిఫైయర్ గా యూజ్ చేయలేము. సో అది కీబోర్డ్ గురించి మనకి సమ్ థియరీ. సో పైథాన్ లాంగ్వేజ్ టోటలీ సపోర్ట్స్ 33 కీబోర్డ్స్. సో మనకి టోటలీ 33 కీబోర్డ్స్ ఉన్నాయి. హియర్ ద కీబోర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్. అంటే లోయర్ కేసు అప్పర్ కేస్ అనేది ఒకటి కాదు. సో పైథాన్ అనేది ఏంది? కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ వేరియబుల్స్ అనేవి డిఫరెంట్. సో ఒకసారి మనము ఈ 33 కీవర్డ్స్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. సో ఫస్ట్ కీవర్డ్ ట్రూ, నెక్స్ట్ ఫాల్స్, నెక్స్ట్ నన్. సో ఒకసారి మనం ట్రూ కనుక తీసుకుంటే ట్రూలో టీ అనేది ఏంది? అప్పర్ కేస్ లెటర్. ఫాల్స్ లో ఎఫ్ అనేది అప్పర్ కేస్ లెటర్. నన్ లో ఎన్ అనేది అప్పర్ కేస్ లెటర్స్. సో ఈ 3 క్యారెక్టర్స్ కాకుండా రిమైనింగ్ కీవర్డ్స్ మొత్తం లోయర్ కేస్ లెటర్స్. ట్రూలో కూడా టీ మాత్రమే అప్పర్ కేస్ లెటర్స్. రిమైనింగ్ ఆర్, యుఈ అనేది లోయర్ కేస్ లెటర్సే. అదేవిధంగా ఫాల్స్ లో ఏఎల్, ఎస్ఈ లోయర్ కేస్ లెటర్సే. అదేవిధంగా 1 కూడా లోయర్ కేస్ లెటర్. ఓకే, సో ట్రూలో టీ అప్పర్ కేస్ లెటర్, ఫాల్స్ లో ఎఫ్ అప్పర్ కేస్ లెటర్, నన్ లో ఎన్ అప్పర్ కేస్ లెటర్స్. ఇక్కడ ట్రూ ఫాల్స్ ఏం లేదు. ట్రూ ఫాల్స్ ఆర్ నథింగ్ బట్ బులియన్ వాల్యూస్. సో మనకి బులియన్ వాల్యూస్ గురించి తెలుసు. సో బులియన్ వాల్యూ అంటే ఏంది? బులియన్ వాల్యూ అంటే మనకి ఏదర్ ట్రూ ఉంటుంది లేదంటే ఫాల్స్ అని ఉంటుంది. సో ట్రూ అంటే ఏంది? 1. ట్రూ అంటే 1. సో ఫాల్స్ అంటే ఏంది? 0. ఫాల్స్ అంటే ఏంది? 0. సో మేజర్గా బులియన్ వాల్యూస్ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి? సో ఎప్పుడైనా సరే మనం ఒక కండిషన్ కనుక రాస్తే, సో ఆ కండిషన్ ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఆ కండిషన్ కనుక ట్రూ అయితే మనకి 1 అని ట్రూ అని అవుట్పుట్ వస్తుంది. ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయితే 0 అని అవుట్పుట్ వస్తుంది, లేదంటే ఫాల్స్ అని అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ట్రూ అండ్ ఫాల్స్. సో నెక్స్ట్ కీవర్డ్ ఏంది? సో నెక్స్ట్ కీవర్డ్ ఈజ్ నన్. సో నన్ అంటే ఏం లేదు. నన్ ఇండికేట్స్ దట్ ద వేరియబుల్ హ్యాస్ నో వాల్యూ. సపోజ్ ఏ అనే ఒక వేరియబుల్ కి మనము ఎటువంటి వాల్యూ ఇవ్వకూడదు అనుకుంటున్నాము. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నన్ అని చెప్పి రాయొచ్చు. సో నన్ అని చెప్పి రాసిన దాని అర్థం ఏంది? ఏలో ఎటువంటి వాల్యూ అనేది లేదు. ఓకే, అది నన్ యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ కీవర్డ్ ఏంది? ఇఫ్. ఇఫ్ నెక్స్ట్ కీవర్డ్ ఏంది? ఇఫ్. సో మనకి ఇఫ్ గురించి తెలుసు. సింపుల్ కీవర్డ్స్. ఓకే, మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి తెలిసినా సరే మీకు ఇఫ్ తెలిసిపోతుంది. నెక్స్ట్ 3 కీవర్డ్స్ ఆర్ ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్. సో ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక కండిషన్ ని మనం ట్రూ కాదో చెక్ చేయడం కోసం ఇఫ్ యూజ్ చేస్తాము. కండిషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలిఫ్ అని ఉంది. ఎలిఫ్ అంటే ఏం లేదు, ఎల్స్ ఇఫ్. సిలో కావచ్చు, C++, జావాలో మనం ఏం చేస్తామంటే ఎల్స్ ఇఫ్ అని యూజ్ చేస్తాము, ఎల్స్ ఇఫ్ అని యూజ్ చేస్తాము. వేరియాజ్ పైథాన్లో ఏంటంటే దాన్ని సింప్లిఫై చేసి ఎలిఫ్ అని చెప్పేసి డిజైన్ చేశారు. సో ఎలిఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ 2 కండిషన్స్. సో 2 కండిషన్స్ కనుక మనకి ఎక్కువ ఉంటే, ఇఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ 2 కండిషన్స్ దెన్ వి యూజెస్ ఎలిఫ్. ఓకే, సపోజ్ ఇఫ్ లో కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, తర్వాత ఎలిఫ్ లో ఉన్న కండిషన్ చెక్ అవుతుంది. అది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, తర్వాత ఎలిఫ్ లో ఉన్న కండిషన్ చెక్ అవుతుంది. అలా కండిషన్ అనేది చెక్ అయ్యి ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో దాని యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎలిఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? 2 కండిషన్స్ కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఎలిఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఇఫ్ అయిపోయింది, ఎలిఫ్ అయిపోయింది, ఎల్స్ అయిపోయింది. నెక్స్ట్ 3 చూడండి, అండ్, ఆర్, నాట్. ఇవేం లేదు, లాజికల్ ఆపరేటర్స్. సి గనక మీకు తెలుసుంటే అందులో లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి.
అవే. సో అండ్ అంటే లాజికల్ అండ్, ఆర్ అంటే లాజికల్ ఆరు. ఓకే, అండ్ అంటే ఏంది లాజికల్ అండ్, ఆర్ అంటే ఏంది లాజికల్ ఆర్, నాట్ అంటే లాజికల్ నాట్. ఓకే, ఇది వెరీ వెరీ సింపుల్. సపోజ్ మనకు ఒక 2 ఆపరెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఆపరెంట్ 1, ఇది ఆపరెంట్ 2, ఇది అండ్ యొక్క రిజల్ట్ అనుకోండి. అండ్ అంటే ఏం లేదు, రెండు కనుక ట్రూ అయితే ఆపరెంట్ 1 ఆపరెంట్ 2 రెండు కనుక ట్రూ అయితే రిజల్ట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది, లేదంటే రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో ట్రూ ఫాల్స్ అంటే ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. అదేవిధంగా ఫాల్స్ ట్రూ అంటే ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ అంటే ఫాల్సే వస్తుంది. సో అండ్ అంటే ఏంది, రెండు కనుక ట్రూ అయితే ట్రూ అవుతుంది, రెండు ఆపరెంట్స్ కనుక ట్రూ అయితే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనము ఆర్ గురించి నేర్చుకుందాము. ఆర్ అంటే ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. ఒక్క ఆపరెంట్ కనుక ట్రూ అయినా సరే ట్రూ అయిపోతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆపరెంట్ 1 ట్రూ ఉంది, ఆపరెంట్ 2లో ట్రూ ఉంది. సో ఆర్ అంటే ఏంది, ఒక్క ఆపరెంట్ ట్రూ అయినా సరే ట్రూ అయిపోయింది. ఇక్కడ మనకి రెండు ట్రూనే కాబట్టి ట్రూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఆర్. నెక్స్ట్ కాంబినేషన్ ఏంది, ట్రూ ఫాల్స్. సో ట్రూ ఫాల్స్లో ఏంది, ట్రూ ఉంది కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, సో అందులో కూడా మనకి ట్రూ ఉంది కాబట్టి రిజల్ట్ ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకని ఫాల్స్ అంటే ఫాల్స్ వస్తుంది. సో ఆర్ అంటే వెరీ వెరీ సింపుల్. ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ఫాల్స్ దెన్ ద రిజల్ట్ ఈస్ ఫాల్స్, అదర్వైజ్ ద రిజల్ట్ ఈస్ ట్రూ. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ రెండు ఫాల్స్ అయి ఉన్నప్పుడు రిజల్ట్ అనేది ఆర్ అనేది ఫాల్స్ అయింది, రిమైనింగ్ అకేషన్స్లో ట్రూ అయింది. నెక్స్ట్ వన్ ఏంది, నాట్ అంటే వెరీ వెరీ సింపుల్. సపోజ్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ కనుక ట్రూ వచ్చింది అనుకోండి, అప్పుడు నాట్ ఏమి రిటర్న్ చేస్తుందంటే నాట్ ఆఫ్ ట్రూ అంటే ఏంది, ఫాల్స్. అలా కాకుండా ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని మీద నాట్ అప్లై చేసామనుకోండి, నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ఏంది, ట్రూ. సో ట్రూ అని చెప్పి మనకి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది మనకి అండ్ గురించి, ఆర్ గురించి, నాట్ గురించి, ఈ మూడింటి గురించి మనం వీటన్నిటి గురించి డీటెయిల్గా మనం అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకుంటాము. సో పైథాన్ సబ్జెక్ట్ మొత్తంలో ఈ 33 కీవర్డ్స్ని నేర్చేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ఏంది, ఈజ్ కీవర్డ్. సో ఈజ్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు చెక్ వెదర్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. సపోజ్ 2 ఆబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ ఈక్వల్ కాదో చెక్ చేయాలి, అప్పుడు మనము ఈజ్ కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి పైథాన్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే వేరియబుల్ కూడా ఆబ్జెక్ట్ అయిపోతుంది, ప్రతిదీ ఆబ్జెక్టే. సపోజ్ ఇక్కడ మనకి ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, అది కూడా ఆబ్జెక్టే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు మనం ఈజ్ ఆపరేటర్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఆ రెండు ఆబ్జెక్ట్స్ అనేవి ఈక్వల్ కాదో మనం చెక్ చేయొచ్చు. సో ప్రింట్ ఏ ఈజ్ బి. సో ఏలో మనకి ఏ వాల్యూ ఉంది, 10 ఉంది, బిలో ఏముంది, 20 ఉంది. సో 10 ఈజ్ 20. సో ఆ రెండు ఫాల్స్. సో 10 టు 20 అనేది ఒకటి కాదు. సో కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ అని మనకు అవుట్పుట్ వస్తుంది. అలా కాకుండా మీకు ట్రూ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బిలో కూడా 10 పెట్టేస్తాము. సో ప్రింట్ ఏ ఈజ్ బి. సో ఏలో 10 ఉంది, బిలో 10 ఉంది. సో కండిషన్ ట్రూనే కాబట్టి ఏమవుతుంది, మనకి అవుట్పుట్ ఇప్పుడు మనకి ట్రూ అని చెప్పి వస్తుంది. అది మనకి ఈజ్ యొక్క అడ్వాంటేజ్. సో రెండు ఆబ్జెక్ట్స్ ఈక్వలా కాదా చెక్ చేయాలంటే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఏంది, వైలు ఫర్. అవన్నీ చాలా సింపుల్. సో వైలు ఫర్ ఎందుకు యూజ్ చేస్తాము, ఆ రెండు లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాము. ఓకే, మనకి పైథాన్లో డూ వైల్ లూప్ అనేది లేదు, పైథాన్లో ఓన్లీ మనకి ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. సో నెక్స్ట్ ఏంది, బ్రేక్, కంటిన్యూ. బ్రేక్ అంటే ఏం లేదు, బ్రేక్ని కనుక మనం లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్లో కనుక యూజ్ చేస్తే ఎప్పుడైతే ఆ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు కంట్రోల్ అనేది, కర్సర్ అనేది లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. సో వెన్ ఎవర్ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్సైడ్ ఏ ఫర్ లూప్ దెన్ ద కంట్రోల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద లూప్. అంటే దాని అర్థం ఏంది, ఆ లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. అలా కాకుండా కంటిన్యూ ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇటరేషన్లో మాత్రమే రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, బట్ నెక్స్ట్ ఇటరేషన్ నుంచి లూప్ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, మీరు బ్రేక్, కంటిన్యూ మీకు సి కనుక వస్తే ఇవన్నీ మీకు పర్ఫెక్ట్ క్లారిటీ రావాలి అంటే ఇన్ కేస్ మీకు సి తెలిసినా సరే క్లారిటీ వచ్చేస్తుంది.
సో ఇన్ కేస్ మీకు సి తెలియదు అనుకోండి, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. వీ విల్ డిస్కస్ ఆల్ దీస్ కీవర్డ్స్ ఇన్ డీటెయిల్ ఇన్ అప్కమింగ్ క్లాసెస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకేనా? సో నెక్స్ట్ కీవర్డ్ ఏంది? ఇన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు చెక్. మనం ఇన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వాల్యూ అనేది ఒక కలెక్షన్లో ఉందో లేదో చెక్ చేస్తాము. ఓకే, ఎందుకు యూజ్ చేస్తాము? టు చెక్ whether a value present in collection or not. ఆ కలెక్షన్లో కనుక ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కలెక్షన్ అంటే ఏం లేదు, లిస్ట్ అని ఉంటుంది, టూపుల్ ఉంటుంది, తర్వాత డిక్షనరీ అని ఉంటుంది. ఇవన్నీ కలెక్షన్స్ అంటాము. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇది డిక్షనరీ అంటే ఇలా డిక్లేర్ చేస్తాము. వీటన్నిటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో ఇప్పుడు ఏలో మనకి 10, 20, 30 ఉన్నాయి. సో ప్రింట్ అంటే కూడా మనకు తెలియదు, దాని గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రింట్ 30 ఇన్ ఏ. సో 30 అనేది ఏలో ఉందా లేదా? ఉంది, కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ట్రూ అని చెప్పి వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను 3 పెట్టాను. సో 3 అనేది మనకు అందులో ఉన్న లిస్ట్లో లేదు, కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. సో ఇది మనకి ఇన్ అంటే ఇది. ఓకేనా? నెక్స్ట్ రిటర్న్ అంటే ఏంది? మనకి ఫంక్షన్స్లో కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ అని ఉంటుంది. కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి మనం ఏమైనా వాల్యూ రిటర్న్ చేయాలి అంటే రిటర్న్ కీవర్డ్ యూజ్ చేస్తాము. రిటర్న్ కీవర్డ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఎలా ఉంటుందంటే రిటర్న్. సపోజ్ ఏ అనే ఒక వాల్యూ రిటర్న్ చేయాలనుకోండి, రిటర్న్ ఏ. అప్పుడు ఏమవుతుందంటే ఏలో ఉన్న వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి సింగిల్ వాల్యూ రిటర్న్ చేయాలి అంటే మనం రిటర్న్ కీవర్డ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఏంది? ఈల్డ్. రిటర్న్ యొక్క ప్రాబ్లం ఏంటంటే మనం ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేయగలము. సపోజ్ మనం మోర్ దాన్ 1 వాల్యూ రిటర్న్ చేయాలి అనుకోండి, అప్పుడు రిటర్న్ అనేది కుదరదు. అటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనము ఈల్డ్ కీవర్డ్ యూజ్ చేస్తాము. ఈల్డ్ కీవర్డ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మనము కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని మనం రిటర్న్ చేయొచ్చు. నెక్స్ట్ 5 కీవర్డ్స్ ఏంటంటే ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాము. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా ఎక్సెప్షన్స్లో డిస్కస్ చేద్దాము. ఎక్సెప్షన్స్ మీకు మినిమం బేసిక్స్ ఉంటే కానీ మీకు అర్థం కాదు. ఎక్సెప్షన్ అనేది సిలో ఉండదు, C++ జావాలో ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ సిఏ నాలెడ్జ్ ఉండొచ్చు. సో కాబట్టి మనం ఎక్సెప్షన్స్ గురించి మనము తర్వాత నేర్చుకుందాము. సో నెక్స్ట్ కీవర్డ్ ఏంది? ఇంపోర్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి సిలో ఉంటుందంటే సిలో మనకి హెడర్ ఫైల్స్ ఉంటాయి, జావాలో మనకి ప్యాకేజెస్ ఉంటాయి. సో అదేవిధంగా మనకి పైథాన్లో ఏముంటాయంటే మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఇంపోర్ట్ మ్యాథ్ అని రాసామనుకోండి, ఇప్పుడు మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్. ఆ మాడ్యూల్లో మనకి చాలా ప్రీడిఫైన్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ మొత్తాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఇంపోర్ట్ యొక్క అడ్వాంటేజ్. ఫ్రమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మ్యాథ్ మాడ్యూల్లో మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ మొత్తం కాకుండా ఓన్లీ ఒక్క ఫంక్షన్ మాత్రమే ఇంపోర్ట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఫ్రమ్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ పై అంటే మ్యాథ్ నుంచి మనం ఏం చేస్తున్నాము? ఓన్లీ పై ఫంక్షన్ మాత్రమే ఇంపోర్ట్ చేస్తున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ వన్, సో ఫ్రమ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి? యాజ్. సో యాజ్ అంటే ఏం లేదు, మన యొక్క మాడ్యూల్కి మనం ఏమైనా అదర్ నేమ్ ఇవ్వాలి అంటే మనం ఇది యూజ్ చేస్తాము. సో ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఎం. ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాథ్ అనే మాడ్యూల్కి ఎం అనే ఒక ఆల్టర్నేటివ్ నేమ్ని మనం క్రియేట్ చేస్తున్నాము. సో కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ప్రింట్ ఆఫ్ m.py అని పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సో మ్యాథ్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఎంని యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఎం అనేది ఏంది? ఆల్టర్నేటివ్ నేమ్. దేనికి ఆల్టర్నేటివ్ నేమ్? మ్యాథ్కి ఆల్టర్నేటివ్ నేమ్. ఇప్పుడు m.py అంటే 3.14 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంది? సో నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ యాజ్ అయిపోయింది. నెక్స్ట్ డిఈఎఫ్ అంటే ఏంది? డెఫినిషన్. సో మనం ఏమైనా ఫంక్షన్స్ డిఫైన్ చేయాలి అంటే డిఈఎఫ్ కీవర్డ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఏంటంటే పాస్. సో మనం పాస్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఎటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సపోజ్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి పాస్ అని చెప్పి కింద రాశారు, అప్పుడు కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో పాస్ అని పెడితే కనుక ఏమవుతుందంటే ఏ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంది? గ్లోబల్. సో గ్లోబల్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం కోసం యూజ్ చేస్తాము.
సపోజ్ మనకి F1 అనే ఫంక్షన్ ఉంది. F1 అనే ఫంక్షన్లో నేను ఏం చేశానంటే గ్లోబల్ ఏ అని పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది, ఏ అనేది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంది, దాన్ని మనం త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది గ్లోబల్ వేరియబుల్ యొక్క అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వన్ ఏముంది, నాన్ లోకల్. నాన్ లోకల్ కీబోర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే నాన్ లోకల్ వేరియబుల్స్ కోసం. నాన్ లోకల్ వేరియబుల్స్ కనుక యాక్సెస్ చేయాలి అంటే మనం నాన్ లోకల్ కీబోర్డ్స్ యూజ్ చేస్తాము. సపోజ్ F1 అనే ఒక ఫంక్షన్ ఉంది, అందులో ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. మనం F1లో ఏం చేసామంటే F2 ఫంక్షన్ డిఫైన్ చేసాము. దీన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఫంక్షన్ అంటాము. ఒక ఫంక్షన్ని కనుక ఇంకో ఫంక్షన్లో డిఫైన్ చేస్తే ఏమంటాము, నెస్టెడ్ ఫంక్షన్ అంటాము. సో వీటన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే F1లో డిక్లేర్ చేసిన ఏని F2లో యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. బట్ అది కుదరదు. వై? బికాజ్ ఏని మనం ఎందులో డిఫైన్ చేసాము, ఏని ఎందులో డిక్లేర్ చేసాము, F1లో డిక్లేర్ చేసాము. అటువంటి టైప్ ఆఫ్ అకేషన్లో ఏం చేయొచ్చు అంటే మనం నాన్ లోకల్ ఏ అని పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏ అనేది దాని యొక్క లోకల్ వేరియబుల్ కాదు, నాన్ లోకల్ వేరియబుల్ అయినా సరే మనం ఏని యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంది, ల్యాండా. సో ల్యాండా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎనానమస్ ఫంక్షన్స్ డిఫైన్ చేయాలంటే యూజ్ చేస్తాము. ఎనానమస్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, ఏ ఫంక్షన్ వితౌట్ ఎనీ నేమ్. సో కొన్ని ఫంక్షన్స్ మనం ఎటువంటి నేమ్ లేకుండా డిఫైన్ చేయొచ్చు. అటువంటి ఫంక్షన్స్ ఏమంటాము, ఎనానమస్ ఫంక్షన్స్ అంటాము. సో ఎనానమస్ ఫంక్షన్స్ మనం డిఫైన్ చేయాలి అంటే ఇది యూజ్ చేస్తాము, ఇది ల్యాండా యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిఈఎల్. సో డిఈఎల్ అంటే ఏంది, డిలీట్. సో డిఈఎల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్ యొక్క మెమోరీని మనం డిస్ట్రాయ్ చేయాలి అంటే డిలీట్ యూజ్ చేస్తాము, డిఈఎల్ యూజ్ చేస్తాము. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి రాశాను. నెక్స్ట్ డిఎల్ ఏ అని పెట్టారనుకోండి, ఏకి ఎలాట్ అయిన మెమోరీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ కీవర్డ్ ఏంది, విత్. విత్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక ఫైల్స్ని మనం ఏమైనా హ్యాండిల్ చేయాలి అంటే విత్ కీవర్డ్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ ఏంటంటే క్లాస్. క్లాస్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఒక క్లాస్ని కనుక డిఫైన్ చేయాలి అంటే క్లాస్ని యూజ్ చేస్తాము. సో ఇది కీవర్డ్స్ గురించి.